ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నెల్లూరు జిల్లా రాజకీయాలు కాకరేపుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భవిష్యత్ ప్రణాళిక ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వేమిరెడ్డితో టీడీపీ నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు వేమిరెడ్డితో భేటీ అయ్యారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నిన్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వేమిరెడ్డిని కలిశారు. టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే వేమిరెడ్డి నిర్ణయం ఏంటి? టీడీపీలోకి వెళతారా లేక ఏం చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లా రాజకీయాలు కాకరేపుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భవిష్యత్ ప్రణాళిక ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ రెడ్డి తెలుసుకుందాం. అమర్, వేమిరెడ్డి ఎటువైపు వెళ్లబోతున్నారు? ఆయన భవిష్యత్ ప్రణాళిక మీద ఆయన ఫాలోవర్స్ ఏమంటున్నారు? దేవి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా పత్రాన్ని కూడా ఆయన పార్టీ అధ్యక్షుడు జగన్ పంపించారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలంతా కూడా ఆయనతో సమావేశమవుతున్నారు. అంటే తమ పార్టీలోకి కూడా రావాలని చెప్పి కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రమే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో పాటు జిల్లాకు చెందిన కొందరు నేతలు కూడా ఆయన సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితమే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, రమేష్ రెడ్డితో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, ఇతర మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా వేమిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. అంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని, టీడీపీలో చేరాలని చెప్పి కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్న పరిస్థితి. ఉదయమే కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు కూడా ఆయనతో సమావేశమయ్యారు. వరుసగా కూడా టీడీపీ నేతలు ఆయనతో సమావేశమవుతూ తమ పార్టీలోకి వస్తే తాము పూర్తి స్థాయిలో కూడా గౌరవం ఇస్తాం, అంతేకాకుండా కూడా మంచి స్థానాన్ని కూడా ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇస్తున్న పరిస్థితి. వాళ్ళందరితో కూడా వేమిరెడ్డి చర్చిస్తున్నారు. అంతేకాకుండా కూడా వేమిరెడ్డి అనుచరులు, మద్దతుదారులు కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు. వాళ్ళందరితో కూడా ఆయన చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. దీనికోసం కొంత సమయం కూడా పక్కన చెప్తున్నారు. అంటే ప్రస్తుతం అయితే ఆయన టీడీపీ వైపు వెళ్లే అవకాశమే ఉంది. అంటే టీడీపీ నేతలంతా కూడా పూర్తి స్థాయిలో ఆశాభావంతో ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పి కూడా వాళ్ళు ధీమాగా చెప్తున్నారు. అంటే ఇప్పటికే కూడా టీడీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశం అయితే బయటకు వెల్లడించడం లేదు. ఆయనతో చర్చలు జరిపామని సానుకూలంగా ఉందని పరిస్థితిని చెప్తున్నారు. ఆయన టీడీపీలోకి రావాలని చెప్పి కూడా ప్రస్తుతం జిల్లాకు చెందిన నేతలంతా కూడా ఆయన నివాసానికి చేరుకుని ఆయనతో చర్చిస్తున్న పరిస్థితి. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తానికైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వరుసగా భేటీ అవుతున్నారు. టీడీపీ నేతలు, టీడీపీ సీనియర్లు. మరి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? వైసీపీ జిల్లా రాజకీయాల్లో ఒకవేళ టీడీపీలో గనక వేమిరెడ్డి జాయిన్ అయితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని మాత్రం వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుతానికైతే రాజకీయ పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన స్టెప్ ఏ విధంగా ఉండబోతుందన్నది కూడా వేచి చూడాల్సిన అంశం.